దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో జరిగినటువంటి బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు అధికారులు, జిల్లా అధికారులు విస్తృతమైనటువంటి తనిఖీలు చేశారు. ప్రజలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి మహబూబ్నగర్కి సంబంధించిన డిఎస్పీ వెంకటేశ్వర్లు గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఢిల్లీ రాజధానిలో బాంబు పేలుడు జరిగింది, ప్రజలందరూ అప్రమత్తమైపోయారు. మీరు కూడా సెర్చ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఎలా జరుగుతుంది? ఇక్కడ ప్రాంతంలో ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు, ఏం చెప్తారు? నిన్న ఢిల్లీ, మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మెట్రో రైల్వే స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ అయినందువలన దాన్ని ఉద్దేశించి మా ఉన్నతాధికారులు, మా జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశం మేరకు మన జిల్లాలో అన్ని ప్రాంతాలలో ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన లోకల్ రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తోని తనిఖీలు చేయడం జరిగింది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. అంటే అప్పుడప్పుడు ఇంతకుముందు కూడా రెగ్యులర్గా చేసేవాళ్ళము, ఇప్పుడు కూడా కంటిన్యూగా తనిఖీలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా కానీ, లేదంటే ఏదైనా వెహికల్, ఒక వాహనము, మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ ఏదైనా ఒక ప్రదేశంలో వదిలి వెళ్ళిపోయినట్టు మీ దృష్టికి వస్తే, ప్రజల దృష్టికి వస్తే మాకు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాటిని తనిఖీ చేసి వాటిని స్వాధీనం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. సో ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే కాటన్ సర్చ్ అనే పేరుతోటి కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వీటిని ఎలా చూస్తారు? ఈ ప్రతి నెల మన దగ్గర మన ఎస్పీ గారి ఆదేశం మేరకు ప్రతి నెలలో 2-3 ప్లేస్లలో, 3 ప్లేసులు 4 ప్లేసులలో కార్డన్ సెర్చ్ జరుగుతుంటుంది. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన కాలనీలో ప్రజలతోనే మాకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఫస్ట్. సెకండ్, ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి అక్కడ కిరాయికి తీసుకొని ఉన్నా కానీ వాళ్ళని తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రతిసారి వాళ్ళ ఆధార్ కార్డు సెర్చ్ చేస్తాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు. మన దగ్గర మహబూబ్నగర్లో కొంత తక్కువ, జడ్చర్ల, బాలనగర్, రాజాపూర్ ఏరియాలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి కాలనీలలో కిరాయికి తీసుకొని ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేసి కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని కూడా మేము చూస్తున్నాం ప్రతి ఇంట్లో. అంటే ప్రధానంగా ఎక్కడైనా ఢిల్లీ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా బాంబు బ్లాస్టింగ్ జరిగిన దేశవ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆ అనుమానాస్పదమైనటువంటి ఏరియాస్ ఏమైనా మనకి దృష్టిలో ఉన్నాయి అట్లాంటివి? మన దగ్గర అంటే మెయిన్ మన వల్నరబుల్ ప్లేసెస్ అంటే మన 1 టౌన్ ఏరియా ప్లస్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మెయిన్ ఇవే. రైల్వే స్టేషన్లు ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణికులు తిరుగుతారు కాబట్టి అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ వాళ్ళను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏమైనా వెహికల్స్ చాలా రోజుల నుంచి ఇక్కడ వదిలేసిపోయిన వెహికల్స్ ఉంటే ఆ విషయాలు కూడా మాకు తెలియజేయాలని ఆ పార్కింగ్ వాళ్ళకు కూడా బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఏమైనా వెహికల్స్ అనుమానాస్పదంగా, ప్రజలు అంటే ఎక్కువ గుంపుగా తిరిగే దగ్గర ఏమైనా చేసే అవకాశాలు ఉంటుంది కాబట్టి అలాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పద వస్తువులు కానీ, పార్సిల్స్ కానీ ఏది ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది దేశ రాజధానిలో జరిగినటువంటి ఢిల్లీ బాంబు పేలడంతో అప్రమత్తమైనటువంటి దేశ ప్రజలందరూ కూడా మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో కూడా విస్తృతమైనటువంటి బస్టాండ్, రైల్వే స్టేషన్లో కూడా విస్తృతమైనటువంటి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడైనా గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినప్పటికీ కూడా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ ప్రధానమైనటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా గుర్తు తెలియని వ్యక్తులు లగేజీలు కానీ ఎక్కడైనా మర్చిపోయినట్లయితే, లేకపోతే నెంబర్ ప్లేట్లు లేనటువంటి వాహనాలు కూడా ఎక్కడైనా వదిలిపెట్టినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈయన గత 2 రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాటన్ సర్చ్ అనే పేరుతో కూడా గుర్తు తెలియనటువంటి అనుమానితులు ఎవరుతుందో వాళ్ళని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ ప్లేట్లటువంటి వాహనాలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.